ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో దినములు చెడ్డవి అంటే ఏంటండి? సో దినములు చెడ్డవి. సో ఎప్పుడు మనకి ఏది సంభవిస్తుందో మనకు తెలియదు కదండి. సో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. సో మొన్నే కరోనా వచ్చి చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారండి. సో ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాం. సో దినములు చెడ్డవండి. ఇప్పుడు మనం అంత్యకాలాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. సో ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. మనం బతుకున్నంత వరకే మనం మారుమనసు పొందాలన్నా, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలన్నా, దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏమేం చేయాలో చెప్పారు కదా, అవన్నీ చేయాలన్నా ఈ సమయంలోనే మనం బతుకుండగానే మనం చేయగలమండి. ఆ తర్వాత మనం ఏమి చేయలేము. చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమండి. సో దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీక మీరు టైం వేస్ట్ చేయొద్దండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అందరం మారుమనసు పొందాలండి. పొంది బ్యాప్టిజం తీసుకోవాలి, సంఘంగా కూడుకోవాలి, బల్లారాధనలో పాల్గొనాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఇంకా మనం పరలోక రాజ్యంకి చేరాలంటే ఈ భూమి మీద దేవుడు ఏమేమి చేయమన్నారో అవన్నీ మనం చేయాలండి. మనం లేట్ చేయకూడదు. సో దినములు చెడ్డవి, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదండి. మనం ఏం చేయాలనుకున్నా మనం బతుకున్నప్పుడే మనం చేయగలమండి. ఆ తర్వాత మనం చేద్దాం అనుకున్నా మనం చేయలేము. సో అది మనసులో పెట్టుకోవాలండి. ఓకేనండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని. సో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సో అజ్ఞానులకి ఏం తెలియదండి. వాళ్ళకి ఒక నిరీక్షణ ఉండదు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని తలంపులు ఉండవండి. అజ్ఞానులు అంటే ఎవరు? మారు మనసు పొందనోళ్ళు, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. వాళ్ళకి నిరీక్షణ ఉంటుందండి? ఉండదు. వాళ్ళు అలా జీవించడమే. వాళ్ళకి నిరీక్షణ ఉండదు కాబట్టి వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారండి. మనం అలా ఉండకూడదు. అజ్ఞానుల వల్లే మనం ఉండకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య రెండో రాకడలో వస్తారు, మన ఆత్మలు ఎత్తబడాలి అనే నిరీక్షణతో మనం జీవిస్తున్నామండి. సో ఆ నిరీక్షణకి తగిన ప్రవర్తన మనలో ఉందా లేదా, మనం చూసుకోవాలండి. సో సమయం అనేది, సో దినములు చెడ్డవండి. సో దినములు చెడ్డవి, ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. మనకు ఆయుష్ ఉన్నంత వరకే మనం దేవుని యొక్క కార్యాలన్నీ మనం చేయగలం. పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అర్హతను మనం పొందుకోగలమండి. ఓకేనండి. సో అందుకనే త్వరగా మారుమనసు పొందాలండి. ఎవరైనా పాప జీవితంలో ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పాపాలన్నింటినీ విడిచిపెట్టి మీరు పరిశుద్ధంగా జీవించే విధంగా, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే విధంగా మీరు మీ యొక్క లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. ఇంకొన్ని రోజుల తర్వాత మేము ఈ పాపంలో కొన్ని రోజులు ఉంటాం, ఆ తర్వాత మారుమనసు పొందుతాంలే. ఈ మధ్యలో నువ్వు మారుమనసు పొందకుండా నువ్వు చనిపోయావు అనుకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. సో మనం నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదండి. మనం అందరం పరలోకానికి వెళ్ళడమే దేవుని యొక్క చిత్తం. సో దేవుని చిత్తం ఎరిగి మనం ఈ భూలోకంలో నడుచుకోవాలి. సో ఈ పరలోక రాజ్య మర్మాలు వీడియో నేను తీసానండి, 1, 2, 3. అవి చూడండి. అవి చూస్తే దేవుని చిత్తం మన ఎడల ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. సో దేవుని చిత్త ప్రకారం మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఈ భూమి మీద ఏమేమి చేయాలో అవన్నీ చేయాలండి. సో ముఖ్యంగా పాపాలను విడిచిపెట్టాలి. దినములు చెడ్డవండి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. మన పాపాలను విడిచిపెట్టాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటామండి. అంతేగాని మనం పాపపు జీవితంలోనే ఉంటే దేవుడు ఖచ్చితంగా మన చేతిని విడుస్తాడండి. దేవుడు మన చేయి విడిస్తే అపవాది మనల్ని మరణానికి అప్పగిస్తుంది. మనం మరణం పొందిన తర్వాత ఇంకా మారుమనసు పొందడానికి ఇంకేముందండి? ఇంకేం లేదు. మనం నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే మీ అందరూ మారుమనసు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పొందాలి. మీ పాపాలను విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోకపోతే బ్యాప్టిజం తీసుకోవాలి, సంఘంగా కూడుకోవాలి, బల్లారాధనలో పాల్గొనాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వందనాలండి.